టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఆంథ్రోపాలజీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్లో ఇంపార్టెంట్ టాపిక్ చూద్దామా. దట్ ఈస్ పెడిగ్రీ అనాలిసిస్. పెడిగ్రీ అనాలిసిస్ అనే టాపిక్ ఉంటుంది, దాని గురించి నీట్గా ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో మీకు ఈ క్లాస్తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెడిగ్రీ అనాలిసిస్ క్వశ్చన్ అనేది 10 మార్క్స్కి వస్తుందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. సో మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకొని టాపిక్ అనేది గుర్తుంచుకుంటే మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు గుర్తుంచుకుంటే చాలు. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది నేను పూర్తిగా మీకు ఈరోజు ఇచ్చేస్తానమాట. ఫైన్. సో ఎస్, అయితే జాగ్రత్తగా చూడండమ్మా. సో ఒక్కసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఆఫర్ యూ కెన్ అండర్స్టాండ్. 1 అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఫీజు అనేది తర్వాత హైక్ అవ్వబోతుందమ్మా. ఫీజు అనేది 1 అక్టోబర్ నుంచి పెరుగుతుంది. అంతవరకు మాత్రం మీకు ఈ ఫీజెస్ అనేవి చూడండి, 30th సెప్టెంబర్ వరకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, అక్టోబర్ నుంచి 60,000. ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అయితే సింగిల్ పేమెంట్ అప్ ఫ్రంట్ చేస్తే 60,000, 1 అక్టోబర్ నుంచి 70,000. నెక్స్ట్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది 25,000, 1 అక్టోబర్ నుంచి 30,000. అండ్ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆన్లైన్ అయితే దట్ ఈస్ 35, 1 అక్టోబర్ నుంచి 45. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆఫ్లైన్ 40,000, 1 అక్టోబర్ నుంచి 50,000. క్లియర్. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రతి దాంట్లో స్టార్ట్ అవుతున్నాయి. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఆప్షనల్స్ వరకు మనం ఈ ఆప్షనల్స్ అన్ని డిస్కస్ చేస్తున్నామమ్మా. అయితే మన క్లాస్ వరకు మీకు ఆంథ్రో ఆప్షనల్ మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది, అండ్ పిఎస్ఐఆర్ ఉంటుంది, పబ్యాడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఉంటుంది, సోషియాలజీ మీకు ఉంటుంది, అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మీరు ఫైండ్ చేయగలరు. అయితే ఆప్షనల్ వరకు ఆంథ్రో నేను మీకు డీల్ చేస్తున్నానమ్మా. క్లియర్. సో సబ్జెక్ట్ అనేది ఎంత తక్కువ సిలబస్ మీకు తెలుసు. మీరు హార్డ్లీ 4 to 5 months కూర్చుంటే సిలబస్ అంతా కూడా రెగ్యులర్గా యూ స్పెండ్ ఓన్లీ 1 hour విత్ మీ. క్లియర్. 1 hour క్లాస్కి రండి, 1 hour నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయండి. సో టోటల్గా మీకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది, ప్రొవైడెడ్ విత్ నోట్స్ అనేది మీకు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నోట్స్ గ్యాదరింగ్ కూడా ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సిన లేదు. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఖచ్చితంగా. క్లియర్. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఆన్సర్స్ రాస్తారు, అండ్ ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేది మీరు రాస్తారనమాట. క్లియర్. ఎస్, ఎవ్రీ సండే ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తారు. అండ్ నెక్స్ట్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారమ్మా, పబ్యాడ్ సురేష్ సార్ డీల్ చేస్తారు, సోషాలజీ కార్తికేయ సార్ డీల్ చేస్తారు, అండ్ తెలుగు లిటరేచర్ ఫ్యాకల్టీ స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్నారు, అతను మీకు డీల్ చేయడం జరుగుతుందన్నమాట. ఫైన్. సో ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం డీల్ చేస్తున్నాం. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే ఎంక్వైరీ అయినా చేయొచ్చు. డెమో క్లాసెస్ కావాలనుకున్నా, దేనికైనా డెమో క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు వెంటనే డెమో క్లాసెస్ కూడా అడగగలరు. మీరు ఒకసారి చూడండి, ఆంథ్రోపాలజీ చాలా ఈజీగా ఉంటుంది. డెమో క్లాసెస్ అనేవి చూసి మీకు ఇంకా ఏమైనా క్వేరీస్ ఉంటే యూ కెన్ స్పీక్ విత్ మీ. క్లియర్. 1 అక్టోబర్ నుంచి బ్యూటిఫుల్ టాపిక్స్తో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇమీడియట్ జాయినింగ్ అనేది మీరు చేస్తే మంచిదన్నమాట. క్లియర్. ఎస్, అయితే చూడమ్మా, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. చూడమ్మా, మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది పెడిగ్రీ అనాలిసిస్. ఇది మనకి సిలబస్లో 9.1 హ్యూమన్ జెనెటిక్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అనమాట. కాస్త కన్ఫ్యూషన్గా ఉండే టాపిక్, బట్ ఈరోజు మీరు నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా ఫీల్ అవుతారు. చూడండి, దట్ ఈస్ పెడిగ్రీ అనాలిసిస్. క్లియర్. సో యు ఆర్ అనలైజింగ్ సంథింగ్. అవునా? ఎస్, అనాలిసిస్ అంటే మీకు తెలుసు, మీరు ఏదో ఒక దాన్ని అనాలిసిస్ చేస్తున్నారు, క్లియర్గా అర్థం చేసుకోవాలని చూస్తున్నారు. దాన్ని నథింగ్ బట్ పెడిగ్రీ అని అంటాం, పెడిగ్రీ అనాలిసిస్ అని అంటాం. రైట్. సో అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద థింగ్ ఈజ్ దట్ మెయిన్లీ మీరు హ్యూమన్ బాడీలో, క్లియర్, జెనెటిక్స్ టాపిక్ అన్నాను కదా, హ్యూమన్ బాడీలో 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయమ్మా. ఎన్ని పేరు ఉంటాయి? 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. క్లియర్. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. అయితే ఈ క్రోమోజోమ్స్లో కూడా 2 types ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి.
అయితే వాటిని మనం ఏమంటామంటే ఆటోజోమల్. క్లియర్? ఆటోసోమల్ క్రోమోజోమ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ 6 క్రోమోజోమ్స్ అని అంటాము. క్లియర్? ఆటోజోమల్ క్రోమోజోమ్స్ ఉంటాయి, 6 రిలేటెడ్ క్రోమోజోమ్స్ కూడా ఉంటాయి. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆటోజోమ్స్, ఇవి పూర్తిగా 22 పేర్స్ అనేవి ఆటోసోమల్ ఉంటాయమ్మా. 22 పేర్స్ ఆటోసోమల్ ఉంటాయి. సెక్స్ క్రోమోజోమల్ కేవలం ఒకే ఒక పేరు ఉంటుంది, అది ఇండివిజువల్ యొక్క సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండివిజువల్కి ఎక్స్ అండ్ ఇంకా వై అనే క్రోమోజోమ్ వచ్చింది అంటే ఇతను మేల్ అవుతాడు. ఒకవేళ ఒక వ్యక్తికి ఎక్స్ అండ్ ఎక్స్ అనేది వచ్చిందంటే ఆ వ్యక్తి ఫీమేల్ అవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే టోటల్గా 23 పేర్స్, 22 పేర్స్ ఆటోసోమల్ క్రోమోజోమ్స్ అండ్ 1 పేర్ సెక్స్ క్రోమోజోమల్ అన్నమాట. అంటే కేవలం ఒక్క పేర్ మాత్రమే ఒక హ్యూమన్ యొక్క జెండర్ని డిసైడ్ చేస్తుంది. క్లియర్? ఎక్స్ వై వస్తే మేల్, ఎక్స్ ఎక్స్ వస్తే ఫీమేల్. ఈ 22 పేర్స్ ఆఫ్ ఆటోసోమల్ క్యారెక్టర్స్ ఇవి ఏం చేస్తాయి? ఇది హ్యూమన్ బాడీలో మిగిలిన క్యారెక్టరిస్టిక్స్ అనేవి డెవలప్ అవ్వడానికి ఈ ఆటోసోమల్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అయితే పేర్స్ అని అంటున్నాను చూడండి, క్రోమోజోమ్స్ ఎప్పుడూ కూడా పేర్స్లో మాత్రమే ఉంటాయి. క్లియర్? గుర్తుంచుకోవాల్సింది ఖచ్చితంగా క్రోమోజోమ్స్ ఎప్పుడూ కూడా పేర్స్లోనే ఉంటాయి. కొంతమంది 46 అంటారు. 46 అంటే 23 పేర్స్ కదా, 23 × 2 46, అవునా? ఎస్. అయితే ఈ సెక్స్ క్రోమోజోమ్లో చూసారా ఎక్స్ వై అనేది ఉంది అంటే ఇదొక పేర్. అలానే క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఆర్డర్ వైజ్లో ఉండడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా క్రోమోజోమ్స్ పేర్స్ రూపంలోనే ఉండడం జరుగుతుంది. క్లియర్? అయితే ఈ పేర్స్లో ఒక క్యారెక్టరిస్టిక్ని డిసైడ్ చేయాలి అంటే కొన్ని ఉంటాయన్నమాట. అవి మనం ఇప్పుడు చూద్దాము. వాటినే డామినెంట్ అని అంటాము, డామినెంట్. అండ్ మరొకటి రెసెసివ్ అని అంటాము. డామినెంట్ అంటే తెలుసు కదమ్మా, అజమాయిషి చలాయించడం అని అంటాం. అంటే సార్ ఇక్కడ కూడా అలా తీసుకోవచ్చా? ఎస్, అంటే లైట్గా అలా తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, రెసెసివ్ అంటే ఏంటి? ఆపోజిట్ టు డామినెంట్ రెసెసివ్ అని అంటాం, అవునా? సో అయితే డామినెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హ్యూమన్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కిన్ కలర్ డార్క్. క్లియర్? డార్క్ స్కిన్ కలర్ అనేది ఒక డామినెంట్ క్యారెక్టర్ అనుకోండి. అంటే క్రోమోజోమ్ ఎట్లా ఉన్నా కూడా స్కిన్ అనేది డార్క్ కలర్లోనే వస్తుంది. ఇక్కడ ఏమని చెప్పాం? ఇవి పేర్స్లో వస్తాయి అని చెప్పాం, అవునా? ఇప్పుడు డార్క్ కలర్ స్కిన్ అనేది నేను క్యాపిటల్ డి అని పెట్టాను అనుకోండి. డార్క్ అనేది డామినెంట్ అయితే ఇట్లాగా క్యాపిటల్ డి ఉంటే దీన్ని హోమోజైగస్ డామినెంట్ అని అంటాం. ఏమంటాం? హోమోజైగస్ అంటే ఏంటమ్మా? కేవలం హోమో అంటే సింగిల్, అంటే ఒకేలాగా, జైగస్ ఇట్లా ఉంటే హోమోజైగస్ క్యారెక్టర్. హోమో అంటే సింగిల్గానే వాటి ఎపియరెన్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని హోమోజైగస్ క్యారెక్టర్ అని అంటాము. క్లియర్? హోమోజైగస్ క్యారెక్టర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ రెసెసివ్. సో చూడండి, డార్క్ స్కిన్కి ఆపోజిట్ ఏంటమ్మా? దట్ ఈజ్ వైట్ కలర్, అవునా? డార్క్కి ఆపోజిట్ వైట్ కలర్ అని అంటామా? ఎస్. అయితే వైట్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ డి అంటాం, అవునా? స్మాల్ డి. సో అయితే ఇక్కడ ఏమని చూస్తున్నాం? డామినెంట్ క్యారెక్టర్ యొక్క దేన్నైతే మనం రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని లోయర్ కేసెస్లోనే రెసెసివ్ క్యారెక్టర్ని మనం చూపించడం జరుగుతుంది. క్లియర్? డామినెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపోజిట్ కేస్నే రెసెసివ్లో మనం ఇట్లా చూపిస్తామన్నమాట. స్మాల్ డి అని చూపించడం జరుగుతుంది. రైట్? ఎస్. అయితే ఇక్కడ క్యాపిటల్ డి ఉంటే హోమోజైగస్ డామినెంట్ అన్న మీరు రెసెసివ్లో స్మాల్ డి ఉంటే ఏమంటారు? దట్ ఈజ్ వెరీ గుడ్. దాన్ని హోమోజైగస్ రెసెసివ్ అని అంటాము. హోమోజైగస్ రెసెసివ్ అంటే ఒక ఇండివిజువల్ ఇటువంటి పేర్ ఆఫ్ క్రోమోజోమ్ తీసుకుంటే ఆ వ్యక్తి వైట్ కలర్లో ఎపియర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఆ వ్యక్తి వైట్ కలర్లో ఎపియర్ అవ్వడం జరుగుతుంది, లేదు అంటే డార్క్ కలర్లోనే ఎపియర్ అవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు చూడండి, హోమోజైగస్ అన్నారు. హోమోజైగస్ క్యారెక్టర్ కాకుండా ఇంకేదైనా ఉంటుందా సార్ అంటే ఎస్, మరొక క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని
జైగస్ అని అంటాం. హెటిరోజైగస్ అంటే ఇక్కడ ఒక క్యాపిటల్ డి ఒక స్మాల్ డి ఉంటుంది. సార్ ఇలా కూడా అవుతుందా? ఎస్, ఇలా కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ డార్క్ బ్లాక్ అనుకోండి, క్యాపిటల్ డి. మదర్ స్మాల్ డి మదర్ ఫుల్ వైట్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ బేబీ ఏదైతే బర్త్ తీసుకుంటుందో ఆ బేబీకి ఇటువంటి క్యారెక్టరే వస్తుంది. సో ఇటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు స్కిన్ కలర్ అనేది పూర్తి డార్క్ ఉండదు, పూర్తి వైట్ ఉండదు, కాస్త షేడీ కలర్లో ఉంటుంది. అవునా? అంటే కాస్త వైట్ బ్లాక్ మధ్యలో కలర్లో ఉంటుంది. అవునా? సో ఇట్లాంటివి వస్తే హెట్రోజైగస్ అని అంటాము. అయితే డామినెంట్ రావాలంటే క్యాపిటల్ డి ఉన్నా పర్లేదు, క్యాపిటల్ డి స్మాల్ డి ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెసెసివ్ క్యారెక్టర్ కావాలి అంటే ఖచ్చితంగా అది హోమోజైగస్ రెసెసివ్లో ఉంటేనే ఆ క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఒక క్యారెక్టర్ అనేది కనిపించాలి, ఇక్కడ వైట్ కలర్ అనేది కనిపించాలి అంటే కేవలం స్మాల్ డి మాత్రంలో ఉంటే మాత్రమే ఆ కలర్ కనిపిస్తుంది, లేదంటే అట్లా కనిపించదు. అర్థమవుతుంది కదమ్మా? ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉంటుంది అని నేను దీన్ని తీసుకొని ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో పూర్తిగా హోమోజైగస్ డామినెంట్ అంటే ఏంటో, హోమోజైగస్ రెసెసివ్ అంటే ఏంటో, హెటిరోజైగస్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా? ఎస్. అయితే ఇప్పుడు చూడండి, ఈ స్మాల్ డి క్యాపిటల్ డి స్మాల్ డి ఎలా వచ్చిందో చెప్తాను. సో మేల్ క్యాపిటల్ డి, ఫీమేల్ స్మాల్ డి, వీరిద్దరికి పుట్టే బేబీ ఫాదర్ నుంచి ఒక క్యారెక్టర్, మదర్ నుంచి ఒక క్రోమోజోమ్ తీసుకుంటారు. అవునా? ఫాదర్ నుంచి ఒక క్రోమోజోమ్, మదర్ నుంచి ఒక క్రోమోజోమ్. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా బేబీస్కి హెట్రోజైగస్ కండిషన్ మాత్రమే వస్తుంది. క్లియర్? హెటిరోజైగస్ కండిషన్ మాత్రమే వస్తుంది అని చూస్తున్నాం. క్లియర్? సో టాపిక్ అంతా క్లియర్గా అర్థమైంది కదా? క్రోమోజోమ్స్, హోమోజైగస్ డామినెంట్, హోమోజైగస్ రెసెసివ్ అనేది. ఇప్పుడు పెడిగ్రీ అనాలిసిస్ అంటే ఏంటో చూడండి. పెడిగ్రీ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ మెథడ్స్ అన్నమాట. సార్ దేనికి ట్రెడిషనల్ మెథడ్స్ అంటే టు స్టడీ ఇన్హెరిటెన్స్. క్లియర్? ఇన్హెరిటెన్స్ని చదవడానికి వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ మెథడ్స్ని మనం పెడిగ్రీ అనాలిసిస్ అని అంటాము. అయితే ఈ మెథడ్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, టేక్ హిజ్ నేమ్ ఈజ్ అశోక్. ఎగ్జాంపుల్ కిందమ్మా. క్లియర్? టేక్ హిజ్ నేమ్ ఈజ్ అశోక్. అయితే ఈ అశోక్ అన్న వ్యక్తికి పెడిగ్రీ అనాలిసిస్ చెయ్యాలి అని అనుకున్నారు. ఎందుకు? వారసత్వంగా అతనికి ఏవైనా డిసీజెస్ వస్తున్నాయా, వస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలాంటివి రాకుండా ఏ విధంగా ఆపాలి అన్న ఉద్దేశంతో పెడిగ్రీ అనాలిసిస్ చేయాలనుకున్నారు. సో పెడిగ్రీ మెథడ్ అంటే ఏంటి? తన యొక్క ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్, ఇతని బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి ఇతనిది మాత్రమే కాదు, ఇతని ప్రీవియస్ జనరేషన్ అంటే వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఆ ముందు ఫాదర్స్ వరకు ఏవైనా ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఉంటే, క్లియర్, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఎక్కడి వరకు ఉంటే అంతవరకు కూడా కలెక్ట్ చేసి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనలైజ్ చేయడం జరుగుతుంది. దాన్నే పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. అట్లా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒక చార్ట్ కింద పెట్టడం జరుగుతుంది. ఒక చార్ట్ రూపంలో పెడతారు, దాన్నే పెడిగ్రీ చార్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 జనరేషన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు అనుకోండమ్మా. సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి డయాబెటీస్ ఉంది, గ్రాండ్ ఫాదర్కి డయాబెటీస్ ఉంది, ఫాదర్కి డయాబెటీస్ ఉంది అండ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన అశోక్కి డయాబెటీస్ ఉంది. అంటే దాన్ని ఒక చార్ట్ కింద డాక్టర్ పెట్టాడు అంటే దాన్ని పెడిగ్రీ చార్ట్ అని అంటాము. ఎందుకంటే క్వశ్చన్ అనేది పెడిగ్రీ అనాలిసిస్ అని అడిగినా, పెడిగ్రీ చార్ట్ అని అడిగినా సేమ్ ఆన్సర్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైంది కదమ్మా? పెడిగ్రీ మెథడ్ అనేది ఒక ట్రెడిషనల్ మెథడ్. అక్కడ ఇన్హెరిటెన్స్ గురించి మనం చదువుతాం. ఇన్హెరిటెన్స్ అంటే వంశపారపర్యంగా వచ్చే వాటి గురించి అన్నమాట. సో దీంతో ఎగ్జిస్టింగ్ మెంబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మ్యాక్సిమం ప్రీవియస్ జనరేషన్స్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా కనుక్కోవడం జరుగుతుంది. క్లియర్? సో అయితే వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? వీటి యొక్క సిగ్నిఫికెన్స్ మాకు ఏ విధంగా ఇవి హెల్ప్ అవుతాయి అంటే చూడండి, ఎప్పుడైతే మీరు ప్రీవియస్ జనరేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడానికి చూస్తారో అప్పుడు ఒక డిసీజ్ జనరేషన్స్ టు జనరేషన్స్ ఏ విధంగా పాస్ ఆన్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఒక డిసీజ్ ఉంది, గ్రాండ్ ఫాదర్కి లేదు, ఫాదర్కి ఉంది, నాకు లేదు. అంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్స్కి వస్తుందా రాదా, వస్తే ఎందుకు వస్తుంది, వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, రావట్లేదు అంటే మరి ఇంకే జనరేషన్స్కి నెక్స్ట్ కూడా రాకుండా ఉండాలంటే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది తెలుస్తుందన్నమాట. సో ఒక డిసీజ్ ఏ విధంగా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అనేది పాస్ అవుతుందో క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఒక డిసీజ్ని డయాగ్నైజ్ క్లియర్, ఒక డిసీజ్ని డయాగ్నోసిస్ చేయడానికి మనం చూడాలి క్లియర్. ఒక డిసీజ్ని డయాగ్నోసిస్ చేయడానికి అర్థమవుతుంది, హెల్ప్ చేస్తుంది పెడిగ్రీ అనాలిసిస్ అనేది. అండ్ దీంతో పాటు జెనెటిక్ కౌన్సిలింగ్ అని అంటామమ్మా క్లియర్. సో యూ డోంట్ వరీ, దీని గురించి ఒక సెపరేట్ వీడియో కూడా నేను చేస్తాను, జెనెటిక్ కౌన్సిలింగ్. ఇన్ షార్ట్లో జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే జెనెటికల్ డిసీజెస్ ఏమైనా వస్తాయా ఏంటా అని చెక్ చేసుకోవడాన్ని జెనెటిక్ కౌన్సిలింగ్. జనరల్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తామన్నమాట, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చూస్తారు, దాన్ని జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెడిగ్రీ చార్ట్ని తీసుకువెళ్ళి జెనెటిక్ కౌన్సిలర్కి చూపిస్తే వాడు డెసిషన్ చెప్తాడు, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ అమ్మాయిని చేసుకుంటే డిసీజెస్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవ్వవు అన్న ఇన్ఫర్మేషన్ జెనెటిక్ కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను, సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు క్లియర్ దాని గురించి. ఫైన్. సో అయితే ఇఫ్ యూ సీ జనరల్గా మనం ఏం చూసుకున్నాము, ఇప్పుడు ఈ పెడిగ్రీ చార్ట్ని ఎట్లా డివైడ్ చేస్తారు అంటే క్రోమోజోమ్స్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం, ఆటోసోమల్ డామినెంట్, అవునా, ఆటోసోమల్ ఆర్ సింప్లీ దట్ ఈజ్ ఆటోసోమల్. ఫర్ ఎగ్జాంపుల్ డామినెంటా రిసెసివ్ అనేది తర్వాత చూద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోసోమల్ అని తీసుకుందాం క్లియర్. సో ఆటోసోమల్ డిసీజెస్ ఒకవైపు, సెక్స్ క్రోమోజోమల్ డిసీజెస్ ఒకవైపు. ఆటోజోమల్లో మనం డామినెంట్ ఒక దగ్గర చూడాలి, రిసెసివ్ ఒక దగ్గర చూడాలి క్లియర్. అండ్ అలానే సెక్స్ క్రోమోజోమ్స్లో ఎలా డివైడ్ చేయాలి, ఎక్స్ లింక్డ్ డిసీజెస్ అని డివైడ్ చేస్తాం, ఎందుకంటే సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్ వై ఆర్ ఎక్స్ఎక్స్ పెడతాం కదా. సో ఎక్స్ లింక్డ్ డిసీజెసా వై లింక్డ్ డిసీజెసా అని చూస్తాం. అయితే ఎక్స్ లింక్డ్లో డామినెంటా రిసెసివా అని చూస్తాం. సార్ మరి వై లింక్డ్లో డామినెంట్ రిసెసివ్ ఉండదు. సార్ ఎందుకు ఉండదు, ఎందుకంటే మేల్కి మాత్రమే వై అనే క్రోమోజోమ్ ఉంటుంది తప్ప ఫిమేల్కి వై అనే క్రోమోజోమ్ ఉండదు. సో ఎప్పుడైతే ఒక డిసీజ్ అనేది వై ఉండడం వల్ల వస్తుంది అంటే ఆ డిసీజ్ ఎప్పటికీ ఫిమేల్స్కి రాదు, అవునా. సో దాంట్లో డామినెంటా రెసెసివ్ అని ఉండదు, ఆ డిసీజ్ ఉంది అంటే ఖచ్చితంగా మేల్కి వస్తుంది, అవునా. ఎస్, దాన్నే మనం చూస్తాము. వై లింక్డ్ డిసీజ్లో డామినెంట్ రెసెసివ్ చూడడం, కానీ మిగిలిన పార్ట్స్ అన్నిట్లో కూడా డామినెంటా రెసెసివా అనేది చూడడం జరుగుతుందన్నమాట క్లియర్. అయితే ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూద్దాము, ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇప్పుడు మనం ఆటోసోమల్ డామినెంట్ క్లియర్. సో చూడండి, ఆటోసోమల్ డామినెంట్, ఈ ఆటోసోమల్ డామినెంట్ డిసీజెస్లో ఫస్ట్ మెయిన్ మనం ఎగ్జాంపుల్ ఏం రాస్తాము, దట్ ఈజ్ హంటింగ్టన్ డిసీజ్ క్లియర్. దట్ ఈజ్ హంటింగ్టన్ డిసీజ్ అనేది దీని గురించి ఇక్కడ మనం ఆటోసోమల్ డామినెంట్లో చూస్తాం. అంటే హంటింగ్టన్ డిసీజ్ అంటే ఏంటి, ప్రోగ్రెసివ్ డీజనరేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, అంటే నడవలేకపోవడం, చేతులు కదపలేకపోవడం, వీటిని డీజనరేటివ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని అంటాము, అవునా. సో హంటింగ్టన్ డిసీజ్ అనేది ఒక ఆటోసోమల్ డామినెంట్. అంటే ఇప్పుడు హంటింగ్టన్ డిసీజ్ అనేది హెచ్తో పెట్టాము అనుకోండి. సో క్యాపిటల్ హెచ్ ఉన్న డిసీజ్ ఉంటుంది, క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ ఉన్న డిసీజ్ అనేది ఖచ్చితంగా వ్యక్తికి వస్తుంది, అవునా. దాన్ని ఆటోసోమల్ డామినెంట్, ఎందుకంటే డామినెంట్ పేర్లో ఉన్న సింగిల్గా ఉన్న ఆ డిసీజ్ అనేది ఖచ్చితంగా డామినెంట్ డిసీజ్ అనేది చూపిస్తుంది అనమాట క్లియర్. సో అది ఆటోసోమల్ డామినెంట్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ ఆటోసోమల్ రెసెసివ్ క్లియర్. ఆటోసోమల్ రెసెసివ్, సో ఆటోసోమల్ రెసెసివ్లో ఏం చూస్తాము, ఒక డిసీజ్ అనేది అంటే డబల్ క్యారెక్టర్లో ఉంటే మాత్రమే వస్తుంది అని చూస్తున్నాం, అవునా. అయితే ఆటోసోమల్ రెసెసివ్లో ఎగ్జాంపుల్ ఏంటమ్మా డిసీజెస్కి, దట్ ఈజ్ ఆల్బినిజం అని చూస్తాము. ఆల్బినిజం అంటే మీరు చూస్తే కొంతమందికి
వైట్ కలర్ మొత్తం బాడీ అంతా కూడా ఫుల్ వైట్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి మెలనిన్ అనే కంటెంట్ 0 ఉంటుంది. టోటల్ బాడీ స్కిన్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని ఆల్బినిజం అని అంటాము. అయితే ఏ పర్సన్కి ఆల్బినిజం వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బినిజంని నేను ఏతో డిస్కస్ చేశాను అనుకోండి. అయితే ఇప్పుడు రెసెసివ్ అన్నంటేనా అది ఖచ్చితంగా దేంట్లో ఉంటుంది, క్యాపిటల్లో ఉండదు. సో ఖచ్చితంగా అది స్మాల్ ఉంటుంది. అయితే ఏదైనా ఒక క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంటే డిసీజ్ రాదు. స్మాల్ ఏ ఉంటే మాత్రమే, అంటే రెసెసివ్ ఎప్పుడూ కూడా హోమోజైగస్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాత్రమే డిసీజ్ అనేది చూపిస్తుంది. అర్థమవుతుందమ్మా? ఆల్బినిజం డిసీజ్ ఖచ్చితంగా ఆ క్రోమోజోమ్ పేర్లో డబుల్ సెట్ ఇలా ఉంటే మాత్రమే ఉంటుంది తప్ప హెటిరోజైగస్ కండిషన్లో చూపించదు. జనరల్గా హెటిరోజైగస్ కండిషన్ పీపుల్ని క్యారియర్స్ అని అంటాం. అంటే వాళ్ళు డిసీజ్ని క్యారీ చేస్తారు తప్ప వాళ్ళకి ఆ డిసీజ్ రాదమ్మా. క్లియర్? వాళ్ళు డిసీజ్ని క్యారీ చేయడం జరుగుతుంది తప్ప వాళ్ళకి ఆ డిసీజ్ రాదు. క్లియర్? ఇప్పుడు టేక్ డెంగ్యూ. మస్కిటో కుడితే డెంగ్యూ డిసీజ్ వస్తుంది. అంటే మస్కిటో డెంగ్యూ వైరస్ని క్యారీ చేస్తుంది తప్ప దానికి ఆ డిసీజ్ రాదు. మనల్ని బైట్ చేయడం వల్ల మస్కిటో మనకి డెంగ్యూ డిసీజ్ అనేది వస్తుంది. అవునా? ఎస్. సో దాన్ని ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్లో చూసాం. ఇప్పుడు సెక్స్ క్రోమోజోమల్లో చూద్దాం. చూడండి. సో మనం సెక్స్ క్రోమోజోమల్లో ఎట్లా డివైడ్ చేసాము? 2. అవునా? ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ లింక్డ్ అని అంటున్నాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ వై లింక్డ్ అని చూస్తున్నాం. సో వై లింక్డ్ అంటే ఖచ్చితంగా డిసీజ్ అనేది మేల్స్కే వస్తుంది. అవునా? ఎస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిసీజ్ ఏంటంటే వెబ్డ్ టో. క్లియర్? వెబ్డ్ టో అంటే ఏంటమ్మా? అరికాల దగ్గర ఉండే ఫింగర్స్. అవునా? టోస్ అని అంటాం. టో అనేది కాస్త కలిసిపోయినట్టు కనిపిస్తుంది అనమాట, వెబ్డ్ టో. క్లియర్? ఒక హంసకి, డక్కి, వీటికి ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా కాళ్ళు అనేవి వెబ్డ్ టో లాగా ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లెగ్కి సంబంధించిన ఫింగర్స్ అనుకోండి. ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అవునా? బట్ వెబ్డ్ టోలో డిఫరెన్సెస్ అనేవి కనిపించవు. క్లియర్? డిఫరెన్సెస్ అనేవి కనిపించదు. జనరల్గా టో అంతా కూడా కలిసిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉండవు. ఇలా ఉంటే దాన్ని వెబ్డ్ టో అని అంటాం. సో వై లింక్డ్ డిసీజ్లో వెబ్డ్ టో అంటాం. కేవలం మేల్స్కి మాత్రమే వస్తుంది అని చూస్తాం. బట్ ఎక్స్ లింక్డ్ మాత్రం మళ్ళీ ఎక్స్ లింక్డ్ డామినెంట్ చూస్తాం అండ్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ చూస్తాం. అయితే ఎక్స్ లింక్డ్ డామినెంట్లో మనం ఎగ్జాంపుల్ కింద రికెట్స్ అనే డిసీజ్ తీసుకుంటాం. రికెట్స్ అంటే ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి డెఫిషియన్సీనే రికెట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఒక కపుల్ XY XX. సో XY ఈజ్ మేల్. ఇది ఒక ఎక్స్ లింక్డ్ డామినెంట్ అంటున్నాం. అంటే ఎక్స్ మీద డి ఇక్కడ ఉంది అనుకోండి. అంటే మేల్కి రికెట్స్ ఉంది, ఫీమేల్కి లేదు. అయితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి బేబీస్ పుడితే XDX XY. ఈ క్రాసింగ్ ఏంటి అంటే ఈ నలుగురిలో ఎవరో ఒకరు వాళ్ళకి పుట్టచ్చు. అవునా? అంటే ప్రాబిలిటీ అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ బేబీ ఎవరైనా అవ్వచ్చు. అవునా? సో అయితే ఇక్కడ ఈ మేల్కి ఫిమేల్కి మ్యారేజ్ అయితే ఒకవేళ గర్ల్స్ పుడితే ఖచ్చితంగా అమ్మాయిలకి రికెట్స్ వస్తుంది. అబ్బాయికి మాత్రం రికెట్స్ అసలు రానే రాదు. క్లియర్? రానే రాదు. ఎందుకంటే ఒక బేబీ ఫాదర్ దగ్గర నుంచి ఒక క్రోమోజోమ్, మదర్ దగ్గర నుంచి ఒక క్రోమోజోమ్ తీసుకుంటారు. సో ఇక్కడ మేల్స్కి రాదు, ఫీమేల్స్కి మాత్రమే వస్తుంది. అర్థమైందమ్మా? ఇది ఎక్స్ లింక్డ్ డామినెంట్లో చూస్తామన్నమాట. క్లియర్? అదే సేమ్ ఒక ఎక్స్ లింక్డ్ రెసెసివ్లో చూడండి. దట్ ఈస్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్. ఎక్స్ లింక్డ్ రెసెసివ్లో మనం ఎగ్జాంపుల్ కింద హీమోఫీలియా అనేది చూడడం జరుగుతుంది. క్లియర్? హీమోఫీలియా అనేది మనం ఇక్కడ చూస్తాము. అయితే హీమోఫీలియా డిసీజ్ అంటే ఏంటి? హీమోఫీలియా ప్రకారం జనరల్గా బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 అనేది లేకపోతే హీమోఫీలియా అనేది చూస్తాం. అవునా? సో అయితే సేమ్ ఇలానే డయాగ్రామ్స్ వేసుకుందాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దెర్ ఈజ్
వై ఎక్స్ ఎక్స్. క్లియర్. సో ఇది ఎక్స్ లింక్డ్ కాబట్టి సి ఇది రెసెసివ్ కాబట్టి రెసెసివ్లో ఖచ్చితంగా డబల్ పేర్ ఉంటేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్కి హీమోఫీలియా ఉంది, ఫీమేల్కి హీమోఫీలియా అనేది లేదు, ఎందుకంటే ఈమె క్యారియర్ మాత్రమే. మేల్కి ఉంది, ఫీమేల్కి లేదు. బట్ పుట్టే జనరేషన్స్లో ఒకవేళ ఫీమేల్ క్యారియర్ అయితే ఎక్స్ హెచ్ ఎక్స్ హెచ్ అవుతుంది, ఎక్స్ హెచ్ ఎక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దిస్ ఎక్స్ హెచ్ వై అండ్ నెక్స్ట్ ఎక్స్ వై. సో ఇలాగా అర్థమైందమ్మా. ఈ కండిషన్ క్లియర్గా చూడండి, నేను దీన్ని బాగా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. క్లియర్. సో సి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక హీమోఫీలియా ఉన్న మేల్కి ఒక హీమోఫీలియా క్యారియర్, ఇక్కడ ఈమె క్యారియర్ మాత్రమే, ఆమెకి డిసీజ్ రాదు. ఎందుకు డిసీజ్ ఉండదు అంటే రెసెసివ్ కండిషన్ కాబట్టి. రెసెసివ్ కండిషన్లో ఇలా ఉంటే మాత్రమే డిసీజ్ కనిపిస్తుంది, అవునా? ఎస్. అయితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగితే ఇట్ ఈస్ 50%. ఈ ఫిమేల్ పుడితే ఆ ఫిమేల్కి హీమోఫీలియా ఉంటుంది, ఈ ఫిమేల్ పుడితే ఆ ఫిమేల్కి హీమోఫీలియా ఉండదు, కేవలం ఆమె క్యారియర్ ఉంటుంది. అండ్ ఈ మేల్ పుడితే ఈ మేల్కి డిసీజ్ ఉంటుంది, ఈ మేల్కి డిసీజ్ ఉండదు, అవునా? సో 50% ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్. సో ఈ విధంగా పెడిగ్రీ చార్ట్ వేయడం జరుగుతుంది. వాళ్ళు డిసీజ్ ఏదో కనుక్కుంటారు, డిసీజ్ బట్టి జనరేషన్స్ని బ్యాక్కి వెళ్ళి చూస్తారు. సో ఎన్ని జనరేషన్స్ డిసీజ్ వచ్చిందో చూస్తూ దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట, చెప్తారు ఏంటి ఇదా కండిషన్. ఎస్. సో మీరు ఓవరాల్గా చూస్తారనమాట. ఏంటని ఇక్కడ పెడిగ్రీ అనాలిసిస్ అనేది గోయింగ్ విత్ ది పెడిగ్రీ చార్ట్. క్లియర్. సో ఇక్కడ పెడిగ్రీ చార్ట్ వేసి వచ్చిన వాళ్ళకి చెప్పడం, చూడడం, దీన్ని వాటిని అనలైజ్ చేయడాన్ని పెడిగ్రీ అనాలిసిస్ అని మనం అంటామన్నమాట. క్లియర్. అర్థమైంది కదమ్మా. దీని గురించి ఇక్కడ మనం వేరియస్ హోమోజైగస్ డామినెంట్, హోమోజైగస్ రెసెసివ్, హెటిరోజైగస్ అని చూసి తర్వాత మనం డిసీజెస్ అనేవి డామినెంట్ డిసీజెస్ అండ్ ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్, సెక్స్లో ఎక్స్ లింక్డ్, వై లింక్డ్, ఎక్స్ లింక్డ్లో డామినెంట్, రెసెసివ్ అని ఇన్ని విధాలుగా చూడడం అనేది జరుగుతుందమ్మా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అనేది కేవలం 10 మార్క్స్ మాత్రమే ఇస్తాడు. మనం ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి వేయగలిగితే మనకి హయ్యెస్ట్ మార్క్స్ ఫర్ షూర్ 10కి 7 to 8 మార్క్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. క్లియర్. 7 to 8 మార్క్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్. సో ఇది మనం బాగా ఇంపార్టెంట్గా చూస్తాం. క్లియర్. ఫైన్, గుడ్. సో చూసారు కదమ్మా, మనం క్లాస్లో ఈ విధంగా నీట్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు వీటికి సంబంధించిన నోట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో మీరు ఈజీగా టాపిక్స్ అనేవి అర్థం చేసుకోగలరు ప్రొవైడెడ్ విత్ నోట్స్. క్లియర్. ఎస్.